వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రకు సంబంధించింది ఎన్నికలైన 18 నెలల తర్వాత కూడా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి గత సంవత్సరం రావాల్సిన నిధులు, ఈ సంవత్సరం రావాల్సిన నిధులు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పడ్డాయి. వాస్తవానికి ఒకవేళ కనుక సరి అయిన పద్ధతిలో అడ్వకేసీ చేస్తే మాత్రం ఆ నిధులు కూడా ఖచ్చితంగా వచ్చేటియే. దానికి సంబంధించిన కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రూపాయి కూడా అందకపోవడంతో గ్రామ పంచాయతీలు, గ్రామాల ప్రజలు విలవెలబోతున్నారు. అభివృద్ధి పనులు కుంటపడాయి. ఎక్కడ చూసినా చెత్త అట్లనే ఉన్నది. ఏదైతే విధి లైట్లకు సంబంధించి కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మొత్తం ఒక్కసారిగా అక్కడ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. దీనంతటికీ కారణాలేంటి? ఒకవేళ కనుక గ్రామ పంచాయతీల ఎన్నిక నిర్వహించకపోతే ఆ నిధులు రావా? ఆ నిధులు రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టాయి? ఎందుకు ఆ నిధులు మనం తీసుకురాలేకపోయాము? ఆ విషయానిపై ఈరోజు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. అసలు రాష్ట్రంలోనే ఎక్కువ శాతం జనాభా ఉన్న గ్రామాల ప్రజలు ఎవరైతే ఎన్నికలలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వాలు ఎన్నుకుంటాయో ఆ గ్రామాల ప్రజలకు సంబంధించింది ప్రభుత్వ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఎందుకు లేనిది? అసలు వాస్తవానికి చిత్తశుద్ధి ఎందుకు లేదు? గ్రామవాసులంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నివాసవాసులే, రైతులే కానివ్వండి, కూలీలే కానివ్వండి, యువకులే కానివ్వండి, వారికి సంబంధించింది ఎందుకు ఇంత చులకన? ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో వాస్తవానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్కు అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్కు ఎందుకు వీరు కొరత పెట్టారు, ఎందుకు వీరు తీసుకురాలేకపోయారు, ఈ విషయానికి ఈరోజు మనతోని మాట్లాడడానికి ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమమే గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు గుండు సున్నా. ఈ విషయంపై మనతోని మాట్లాడడానికి ప్రభుత్వ ఎవరైతే సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులైనారో లక్ష్మీ నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే మాజీ సర్పంచ్ బీజేపీ నాయకులైనటువంటి కంకనాల జ్యోతి బసు భారతి గారు మనతోటి ఫోర్ సైడ్ టీవీ జూమ్ లింక్లో రెడీగా ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో మాజీ సర్పంచ్ అయినటువంటి చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు, అడ్వకేట్ ఇంకో మాజీ సర్పంచ్ కూడా ఆకవరం మోహన్ రావు గారు, అలాగే సర్పంచుల జాక్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సుర్వి యాదయ్య గౌడ్ గారు మరికొద్దిసేపట్లో మన ముందుకు వస్తారు జూమ్ లింక్లో మాట్లాడడానికి. వాస్తవానికి ఒకసారి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కంకనాల జ్యోతిబసు భారతి గారి దగ్గరికి వెళ్దాం. భారతి గారు, ఈరోజు ప్రస్తుతం ఏదైతేదో కేంద్రంలో బీజేపీ అధికారంలో, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండేది, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజలు చేసిన తప్పేంటి? గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు దీంట్లో ఎందుకు ఈరోజు ఈ చేదు అనుభవాన్ని అందిస్తున్నారు? వాస్తవానికి ఏదైతే కేంద్రం నుంచి వెళ్ళి రావాల్సిన బడ్జెట్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? కేంద్రం ఎందుకు విడుదల చేస్తలేదు దాదాపుగా 3,000 కోట్లు? దీని మీద మీ స్పందన ఏంటండి? భారతి గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేసి ఒకసారి మాట్లాడండి సార్. ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ యజమానానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతోటి డిబేట్లో ఉన్నటువంటి నా సోదరులకు అందరికీ పేరు మీద నమస్కారం తెలియజేస్తున్నా. అన్న, ముందుగా ఏదైతే 15 ఫైనాన్స్ గ్రామ పంచాయతీలకు అందించాల్సిన సకాలంలో అందలేదని చెప్పేసి ఈరోజు మన డిబేట్లో కొనసాగుతూ ఉంది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర అనుమతి లేకుండా ఇవ్వరాదు. గ్రామ పంచాయతీల మౌలిక సదుపాయాల గురించి ఏదైతే 15 ఫైనాన్స్ ఉన్నదో దాన్ని వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉంటేనే తప్ప మరి కేంద్రం నుంచి వెళ్ళి నిధులు రావడానికి ఆశకరం లేదన్న. ఒకటి. రెండవది ఏంటి అంటే, అసలు గ్రామ పంచాయతీలకు సంబంధించి పాలకవర్గం పూర్తిగా అయిపోయింది. 2 సంవత్సరాలు కాబోతాం. ఈ 2 సంవత్సరాలలో మీరన్నట్టు 1,514 కోట్లు ఒకటి పెండింగ్ ఉన్నది. ఇది 2024-25కు సంబంధించినటువంటి ఫైనాన్స్ ఇయర్కి సంబంధించినటువంటి వ్యవస్థలో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్వయంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కాన్సెప్ట్ లేని ఇయరాదు ఒక నిబంధన ఉన్నది. కాబట్టి
అవి ఆగినాయి తప్ప తెలంగాణ వివక్ష కొద్దో ఇంకా తెలంగాణకి ఇయ్యద్దన్న ముచ్చట కాదు. సర్పంచీల పరిపాలనలో, గ్రామాల మౌలిక సదుపాయాల్లో, గ్రామాలు అభివృద్ధి దిశగా ఉండాలనే ఒక ఆలోచన జ్యోతి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే 15 ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారిగా పంచుతుంది. ఇది వాస్తవమైన ముచ్చట. నువ్వు ఎన్నికలే పెడతలేకపోతుంది, నీకు నిధుల చెల్లి ఎలా ఇస్తారు? ఎవరు ఖర్చు పెట్టాలని నిధులు? ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలలో నిధులు ఖర్చు పెడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సర్దుబాట్లు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటి పన్ను కావచ్చు, ఏదైతే ట్రేడ్ లైసెన్స్ లో వచ్చిన అమౌంట్ కావచ్చు, ఆ చిన్న చిన్న అమౌంట్ల ద్వారా గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లు మెయింటైన్ చేస్తారు. వాస్తవంగా గ్రామ పంచాయతీలలో ₹1 లేదు. మా సర్పంచ్ల పాత బిల్లు ఇడిచిపెట్టడానికి అటు పెట్టుండి ఇప్పుడు స్వయంగా గ్రామాలలో వర్షాకాలం సీజనల్ వ్యాధులు, అనేక వ్యాధులు వస్తా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 42 రిజర్వేషన్ అన్న అంశంపై ఢిల్లీలో ధర్నా చేస్తుంది. మంచిదే, నీ బాధ్యత, నీ పార్టీ బాధ్యత, చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. ఏం మాట్లాడాలి? ప్రధానమంత్రి గారికి మనం చెప్పాల్సిందంతా చెప్పుకోవాలి. ఇవాళ ఆయన స్పీచ్, అన్నగారు ఆయన స్పీచ్ ఏం మాట్లాడతారు? 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ప్రధానమంత్రిని గద్దె దింపి అట రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అయినాక ఈ 42% మంజూరు చేస్తారట అన్న. అంటే 40 అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదాకా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టవు, గ్రామాభివృద్ధి చేయవు, గ్రామ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటావు. చాలా స్పష్టంగా ఒక ఢిల్లీ వేదిక జంతర్ మంతర్ నుంచి నువ్వు మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చేస్తా అంటే నీ ఆలోచన, నీ విధానం, నీ ప్రభుత్వం, నీ పద్ధతులు ఏ రకంగా ఉన్నాయో సమాజం, బీసీ సమాజం మొత్తం, గ్రామ పంచాయతీలు, తెలంగాణ రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉంది అన్న. దాని ఉద్దేశం, దాని మెయిన్ ఉద్దేశం ఏంది అంటే ఇప్పట్లో ఎన్నికలు పెట్టే ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ఇస్ ఎ క్లియర్. దీన్ని దయించి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి అనేక సబ్బండ వర్గాలు, బీసీ నాయకులు గమనించాలి. తక్షణమే ఎన్నికలకు వచ్చి సర్పంచ్ ఎన్నికలు పెట్టి గ్రామాలకి పెండింగ్ లో ఉన్నటువంటి 15 ఫైనాన్స్ ను కేంద్రం నుంచి తెప్పించుకొని గ్రామంలో మౌలిక సదుపాయాలను బాగు చేయాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఇది నిన్నటి జంతర్ మంత్రి మీటింగ్ ద్వారా చాలా స్పష్టమైందన్న. మేము భారతీయ జనతా పార్టీ గ్రామాల వారీగా గ్రామ ప్రజలు సంక్షేమం బాగుండాలనే ఉద్దేశం కొద్దీ మేము పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఆల్రెడీ సర్పంచ్ల కాలం అయిపోయిన తర్వాత 1500 కోట్లు వాస్తవంగా పెండింగ్ ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే గ్రామ మౌలిక సదుపాయాల గురించి ఆ పైసలు ఉన్నాయి కాబట్టి ఆ పైసలు వేరే దానికి ఆడుకోవడం లేదన్నా. ఇస్ అ గెజెట్. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే పైసలు ఖర్చు పెట్టాలి. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ పైసలు ఆవుతలే వస్తున్నాయి, యథావిధిగా నడుస్తుంది. గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మనకు 15 ఫైనాన్స్ మాత్రం ఆగిపోవడం వాస్తవం. ఇది అవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈరోజు మీకు పేపర్ పట్టంగా కూడా చూపెడుతున్నాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసిన తర్వాతనే ఎన్నికలకు వస్తామన్న సమాచారం ఈ తెలంగాణ సమాజానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు చాలా స్పష్టంగా నిర్దేశించారని నేను సందర్భంగా కాంగ్రెస్ జ్యోతిబసు గారు మరొకసారి ఈ విషయంపై మరింత విశ్లేషణ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించింది మనం చూసినట్టయితే గత సంవత్సరానికన్నా ముందు సంవత్సరానికి సంబంధించిన ఒక బిల్స్ ఏదైతే ఉన్నదో ఆ సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికేట్ బిల్స్ ప్రొవైడ్ చేయలేదు. అందుకోసమే మేము బిల్స్ ఆపామని కేంద్రం చెప్తుండగా ఇప్పుడు గ్రామ వ్యవస్థలో ప్రస్తుతం ఏదైతే సెక్రటరీస్ పనిచేస్తున్నారు కదా వారి ద్వారానే ఆ బిల్స్ ఏదైతే ఉన్నదో, ఏదైతే డిజాస్టర్ ఫండ్స్ ఏదైతే ఉన్నదో, స్టేట్ డిజాస్టర్స్ ఫండ్స్ అవి కూడా రిలీజ్ కాలేదు. అలాగే ఎంజీఎన్ఆర్ఈజీ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అది కూడా రిలీజ్ కాదు దాదాపుగా. అయితే ఇప్పుడు పోయిన సంవత్సరమే కానివ్వండి, ఈ సంవత్సరం కానీ, పోయిన సంవత్సరం బిల్స్ అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఎన్నికలు కాలేదని మనం అనుకుందాం. కాకపోతే పోయిన సంవత్సరానికి సంబంధించిన బిల్స్ సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి అది మనం ఆపాము అని చెప్తున్నారు. లక్ష్మీనారాయణ రెడ్డి గారు, దీని విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? వాస్తవానికి మన రావాల్సిన 3000 కోట్లు దర్దాపుగా ఏదైతే డిబేట్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు అందరికి కూడా
నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్. మరి ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం మనకు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే సర్పంచుల యొక్క పదవీ కాలం ముగిసి దాదాపు 14-15 నెలలు అవుతున్నది. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక కాలయాపన చేస్తూ మొద్దు నిద్రపోతున్నటువంటి సందర్భంలో మరి మేము కొంతమంది సర్పంచులము కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చెప్పడము దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే కోర్టు చెప్పేంత వరకు కూడా వీళ్ళకు తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి సందర్భము. మరి ఈ క్రమంలో మరి 15th ఫైనాన్స్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కానీ, అదే విధంగా ఇప్పుడు 2025-26 సంవత్సరంలో వచ్చేటువంటి డబ్బులు కానీ కేంద్ర ప్రభుత్వము పాలక పక్షాలు లేవు అనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళు నిలుపుదల చేయడం అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి జమీల్ గారు నాకు ఒక్క 5 నిమిషాలు సమయం ఇస్తే నేను మళ్ళీ మీతో జాయిన్ అవుతానని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మిమ్మల్ని. రైట్ సార్. ఎందుకు రైట్ సార్ ఎట్ ద సేమ్ టైమ్ జస్ట్ ఐ నీడ్ అ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ వై ఆర్ ఫెయిల్ టు గెట్ దట్ అమౌంట్ ఫ్రమ్ దేర్. సో దీని మీద మొత్తం ఒక 5 నిమిషాల తర్వాత అయినా మీరు రావచ్చండి, పర్వాలేదు. కాకపోతే ఈరోజు మనొకసారి జ్యోతిబాస్ గారి దగ్గర వెళ్దాం. జ్యోతిబాస్ గారు ప్రస్తుతం ఏదైతే మనకు విషయం ఏదైతే మన లక్ష్మీనరసింహరెడ్డి గారు చెప్పారో, ఖచ్చితంగా ఏదైతే గత సంవత్సరానికి సంబంధించిన ఈ సంవత్సరానికి కానీ ఆ సంబంధించిన బిల్స్ రాలేకపోతే అందులో నేషనల్ డిజాస్టర్ ఫండ్, స్టేట్ నేషనల్ డిజాస్టర్స్ ఫండ్ ఏదైతే ఉన్నదో అది కూడా రాకపోవడానికి కారణం ఏంటండి? ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో హైకోర్టు ఏదైతే మట్టికాలు వేసింది 30 సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలే ఖచ్చితంగా అని చెప్పినప్పటికును అని కాలయాపన చేసుకుంటూ పోతున్న ప్రభుత్వాలు ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తలేదని చెప్తున్నారు. ఇది పార్టీలకు అతీతంగా పార్టీ సింబల్స్ మీద ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు కదా, మీరేమంటారండి దీని విషయంలో? జ్యోతిబసి గారు సార్ చెప్పండి. హలో చెప్పండి జ్యోతిబసి గారు. అన్న నాకు మీరు అన్నది కరెక్ట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతము పార్టీల సింబల్స్ మీది కాదు కదా సర్పంచుల ఎన్నికలు నిర్వహించేది. ఇంకోటి ఏంటంటే హైకోర్టు చాలా స్పష్టంగా 30 సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలి అని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ఇది ఆదేశించడం జరిగింది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది? దానికన్నా ముందు ఇప్పుడు ఈ ధర్నాలు నిర్వహించి ఇప్పుడు మీరేదైతే చెప్పారో ఇంకా 3 సంవత్సరాల వరకు రాహుల్ గాంధీని దగ్గర పీఎం పీఠం మీద ఎక్కించే వరకు ఎన్నికలు లేదన్నట్టుగా మనం ఊహాగానాలు చేస్తున్నారు మీరు. అయితే ఈ విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీల వల్ల ప్రభుత్వం పనిచేస్తలేదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలు నమ్మకం లేదన్న ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారు. ఒకటి, స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల 100% ఈ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ప్రజలు ఓటు ఇన్వాల్వ్మెంట్ అయ్యి స్థానిక ఎలక్షన్ తక్షణమే పెట్టాలి, అంధకారం అవుతున్నాయి, లేకపోతే పెట్టకపోతే ఆ ఉన్న సర్పంచులన్న కంటిన్యూషన్ చేసి వాళ్ళకి ఇన్ఛార్జ్ అనేవని డైరెక్ట్ కోర్టు చెప్పినా గానీ ఈ 42% రిజర్వేషన్ అడ్డుకట్ట పెట్టుకొని భారతీయ జనతా పార్టీని కేంద్రంలో బదనం చేద్దామని నరేంద్ర మోడీ బదనం ఒక ఆలోచన ఉన్నారు. కూర్చున్నా రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టమైన ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది. మేము స్థానికల్లో క్లీన్ చిట్ గా భారతీయ జనతా పార్టీ కొట్టబోతా ఉంది. 100% భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలను ప్రజలను ఖచ్చితంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో మాకు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల సహకారంతో ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీలను కాపాడుకుంటామని ఈ సందర్భంగా మేము మీ 4 సైడ్స్ టీవీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల చైతన్యం చేస్తున్నటువంటి మీ 4 సైడ్స్ మేము ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా దమ్ము ధైర్యం మీకు ఏమున్నా కానీ వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టి ప్రజలను వాళ్ళ ఆరోగ్యాలను అభివృద్ధిని వెంటనే కాపాడి మీరు ప్రజలకు వెన్నంటుండాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని మరీ అడుగుతున్నా, మీరు 42 రిజర్వేషన్ సంబంధించింది కేంద్రంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఇవన్నీ కళలు బయటి కళలు మర్చిపోండి, స్థానిక ఎలక్షన్లకు రాండి. అభివృద్ధి విషయంలో కేంద్రం 100% ఈ తెలంగాణ బిడ్డలు సబ్బండ వర్గాల బిడ్డలు
8 ఎమ్మెల్యే భాయ్ సీట్లు, సాబ్, 8 ఇట్లా ఎంపీ కెమెరా ఇటు పక్కన పెట్టండి సార్. మేము తోడ్పడి ఉంటాం. 100% ఖచ్చితంగా గ్రామ పంచాయతీలను కాపాడుకోవడానికి తక్షణమే పెట్టాలండి. మేము మీ ఫోర్స్ టీవీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నా. జ్యోతిబాసు గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కోర్టు చాలా క్లియర్గా ఈ ఎన్నికలు నిర్వహించాలి అని వారికి చెప్పడం జరిగింది. చెప్పినా సైతం ఈరోజు ఈ విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుంది? ఇది దానికన్నా ముందు ఈ ఎంపీపీ జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్ళే ఒక వారు ఏదైతే ఉన్నదో ఒక హింట్స్ కూడా ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల ముందు జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన మేము వెళ్ళబోతున్నామని ఒక హింట్స్ కూడా ఇచ్చారు. కానీ ఈరోజు ఎప్పుడైతే ఢిల్లీలో 42% రిజర్వేషన్స్ గురించి వెళ్ళారో అప్పుడు వాళ్ళ స్పష్టంగా ఈ విషయాలను మాత్రం ఈ తెర మీదకి తీసుకురాలేదు. ఈ విషయంపై బీజేపీ పార్టీగా మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? 30 గుంటల ఎవల పేరు నువ్వు చెప్పమంటాను అది కూడా. డూ యు హియర్ మీ? హలో, అది చేసుకోవాలి. అది అన్న నేనే జ్యోతిబాసు గారు, పీసీఆర్ ఎవరైతే వెనకాల మాట్లాడుతున్నారో వారికి సంబంధించిన ఒకసారి అక్కడి నుంచి వాళ్ళని డిస్కనెక్ట్ అన్న చేయండి, లేకపోతే వారికి అక్కడి నుంచి వెళ్ళి మెసేజ్ అన్న పెట్టండి. జ్యోతిబాసు గారు, కమాన్, గో హెడ్ సార్. అన్న చాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కోర్టే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎలక్షన్ పెట్టు అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఎలక్షన్ పెట్టాలి. లేదు మేము సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాం, అవి అట్నే పెండింగ్ పెడతాం, స్థానిక ప్రాదేశిక ఎన్నికలు పెడతాం, ఎంపీటీసీ జడ్పీటీసీ పెడతాం అంటే ఎస్ అవిటికైనా సిద్ధం. అవిటికైనా మీరు ముందుకు రావాలి కదా. 40% రిజర్వేషన్ ఓటు చెప్పింది కదా, ఖచ్చితంగా ఇచ్చి రా అని చెప్పేసి అంటే లేదు మేము జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తాం, 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామంటే మా భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షుడు నిన్న పెద్దపల్లి పర్యటనలో చాలా స్పష్టంగా చేసిండ్రు. నా బీసీ బిడ్డ తెలంగాణ బీసీ బిడ్డలకు 32% ఊరుకోము, మేము 42% ఇవ్వాల్సిందే, దానికి మేము మద్దతు ఇస్తాం. కానీ మిగతా 10% వేటోళ్ళకి ఇస్తే మాత్రం మేము ఊకోలేము. దానికి మేము మా బీసీలకు అన్యాయం జరిగితే మీరు కాదు ధర్నా చేసేది, మేము ధర్నా చేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా స్పష్టంగా మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ వద్దకు మరీ వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే జ్యోతిబాసు గారు అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి గారు వాళ్ళందరితో ఒక చిన్న బ్రేక్ తర్వాత మరొకసారి మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. పంచాయతీలకు నిధులు, కేంద్ర నిధులు గుండుసున్న కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనతోటి చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి గారి, అలాగే జ్యోతిబాసు గారు అని వారికి అందరికీ మరి తిరిగి స్వాగతం చెప్తూ చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారి దగ్గర వెళ్దాం. రాజిరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేంద్రం నుంచి నిధులు రావడానికి కారణాలు పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించకపోవడం చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఉన్నదో పంచాయతీరాజ్ దానికి కేంద్ర బడ్జెట్కు సంబంధించింది ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడము, అలాగే సరి అయిన పద్ధతిలో వారికి ఎక్కడైతే వీళ్ళు ఆ నిధులు ఉపయోగించుకున్నారో దాని లెక్కలు చెప్పకపోవడంతోనే ఈరోజు కేంద్రం గత బిల్లును కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఈ విషయంపై మీరు ఎలా యాజ్ ఏ ఎక్స్ సర్పంచ్గా మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? రాజిరెడ్డి గారు. ఫోర్ సైడ్ టీవీ గారికి నా యొక్క నమస్కారాలు. ప్లీజ్ సార్. అదే విధంగా నా తోటి సహచరుల సర్పంచ్లకు జేఎల్ రెడ్డి గారికి కానీ, జ్యోతిబసు గారికి కానీ, శంకర్ గారికి కానీ, యాదయ్య గారికి కానీ పేరున అందరికి కూడా నమస్కారాలు సార్. ముఖ్యంగా అసలు ఏం జరుగుతుందో ఇక్కడ మన తెలంగాణ మాత్రం వరకు ఏం అంతుబట్టలేదు సార్. ఈ విషయంలో ముఖ్యంగా ఈ 15th ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్ కానీ ఎవరు తీసుకుంటాళ్ళు, ఎవరికి ఇస్తాళ్ళు, అసలు పల్లెలు వాళ్ళ లెక్కలే లేవు. వాళ్ళ మీటింగులు, వాళ్ళ కథలు వాళ్ళకే సరిపోతున్నాయి తప్ప వాళ్ళకి ఎవరికి మినిస్టర్లు ఏం కథ అసలు పట్టించుకున్న నాదులే లేడు. ఎవరు కూడా పల్లెలను పట్టించుకున్న నాదు లేదు. 15th ఫైనాన్స్ కి ఎందుకు గుండుసున్నా అయింది అన్ని వాళ్ళకి ఎరికే సార్. మాతోటి మీ వలన కొంత ఏదో ప్రజలకు అవగాహన కల్పిస్తాం తప్ప వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మా వాళ్ళు కూడా నిన్న లోకాయుక్తకో అటో ఇటో పోయి నానా ఇబ్బందులు పడుకుంటా సర్పంచులు కొంతమంది చనిపోయినా కూడా వాళ్ళకు చలనం లేదు.
అయినా కూడా అది సరే సేమ్ ఏ పార్టీ అయినా నేను కూడా అదే పార్టీలో ఉన్నా కానీ కనీసానికి ఇంత పల్లెలను నిర్వీర్యం చేసుడు మాత్రం వాళ్ళకి తగదు. ప్రజలు చాలా ఆలోచన చేస్తాను ఇప్పటికి కూడా. ఏదో పైసలు ఇస్తాం అది ఇస్తాం పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం కుప్పలు కుప్పలు లంచాలు రోజుకు ఒక పేపర్లో పడుతున్నాయి. లక్షల కోట్లు 100 కోట్లు ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు ఇవన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి. మరి సర్పంచ్లు ఏం అన్యాయం చేసిండ్రు వాళ్ళకి ఎందుకు అందుపడతలేదో మాకు తెలియదు. కానీ వాస్తవంగా పల్లెలు మాత్రం చాలా కుంటుపడ్డాయి సార్. నేను కూడా ప్రతి పల్లె తిరుగుతున్నాం హాస్టళ్లలో కానీ, ఎందుకంటే భయము భక్తి ఎవరికి లేదు. వాస్తవంగా పిల్లలు కూడా చాలా పాలై హాస్టల్లో కూడా సూపర్విజన్ మా లిమిట్స్ లో ఒక హాస్టల్ ఉంటే మేము 2 సార్లు పోయి విజిట్ చేసేటోళ్ళం. వాళ్ళకు భయం భక్తి ఉండేటోళ్ళు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి వాళ్ళకు ఎందుకు వీలు పడతలేదో ఏందో కానీ వాస్తవంగా మాత్రం దీని మీద శ్రద్ధ వహిస్తేనే తప్ప. ఇంకోటి నా పర్సనల్ మా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తానా, ఎటు తిరిగి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే వాళ్ళు 2 సంవత్సరాలు అయిపోతాయి. ఈ 5 సంవత్సరాలు ఇట్లే గడిపితే బాగుండేమో అనిపిస్తుంది. ఇక వీళ్ళు చెయ్యరు, అది కాదు ఎలక్షన్ కాదు. కానీ ఇంకో 2 సంవత్సరాలు అయితే వన్ ఇయర్ తర్వాత 1 ఇయర్ ముందు వాళ్ళే బిజీలు ఉంటారు. వాళ్ళ టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పోవాలి, ఏ పార్టీలో అది ఉంటుంది. మమ్మల్ని ఎవరు కాలుతారు సార్, గ్రామ పంచాయతీలు ఎవరు కాలుతారు, ప్రజలు ఎందుకు? ఇదంతా కూడా అన్నలు ఆలోచించాలి. ఇక ఎందుకు ఈ 2 ఏళ్ళు పోతే ఇది హిస్టరీలో మిగిలిపోతుంది. ఎందుకంటే రాజిరెడ్డి గారు కాదు సర్పంచ్ వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కుట్ర పన్నుతున్నారు. ఒక పద్ధతి ప్రకారమే సర్పంచ్ వ్యవస్థను మొత్తం నీరగార్చడానికే చేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారా? ఒక్కటి సార్, ఆ నిర్వీర్యం చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏందో రేపు భవిష్యత్తులో తెలుస్తుంది. ఓకే, ప్రజలు అంటే గ్రామ పంచాయతీలు వాళ్ళు ఒకరేదో 400 మంది 500 మంది పార్లమెంట్ సభ్యులు లేదా 119 మంది ఎమ్మెల్యేలు అంతుంటే కాదు కదా. ప్రజలు అంటేనే ప్రభుత్వాలు అంటేనే ప్రజలు. అది గమనించి రేపు గాంక చేస్తే ఇవన్నీ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా అందరూ ఆలోచన చేస్తున్నారు. ఎవరు నిర్వీర్యం చేస్తాను, ఎవరు డబ్బులు ఇస్తలేరు, ఎక్కడి నుంచి ఏమైనా జరుగుతా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉన్నది ఇలా, ప్రతి ఒక్కరి దగ్గర కూడా. మనం ఏదో చిన్నగా ఏదో ఈ 4 సైడ్ సిబిఓ లేకుంటే అది లోకల్లో రోజు పేపర్లు మొత్తుకుంటే ఉన్నాయి. లంచావతారాలు ఎత్తేటోళ్ళు, ఒక్కొక్క ఈఎన్సీలు పనిచేసేటోళ్ళు, 1000 కోట్లు దోపిడీ. అసలు ఈడీలు ఈ వ్యవస్థ మీద వాళ్ళు ఎవరు పనిచేస్తలేరు. వాళ్ళ మీద ఎవరికి పడకుండానో వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో వాళ్ళు ఇవే జరుగుతున్నాయి తప్ప ప్రజల పాలన, ప్రజల వద్దకు వాళ్ళను ఎట్లా సంరక్షించాలి, బీదలను ఎట్లా మనం పైకి తీసుకురావాలనే ఆలోచన అందరూ మర్చిపోయిన్రు. నేను ఒక్కటే అంటున్నా సార్, మా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇక 2 ఏళ్ళు గడితే ఈ 5 ఇయర్స్ కూడా ఎలక్షన్ పెట్టకుంటే ఇది ఒక చరిత్రలో మిగిలిపోతుంది. 1 ఇయర్ అయితే వాళ్ళకు కూడా మనం ఎవరు పట్టించుకోరు. కాగితాలు ఇస్తే కూడా చింపేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ కాగితాలే పట్టించుకుంటూ ఉండడు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఇట్లే నడిపితే స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వం ఇట్లా హిస్టరీలో మిగిలిపోతుందని నేను అనుకుంటా సార్. నా పర్సనల్ రిక్వెస్ట్ అది. రైట్ సార్, ఇదే విషయంపై శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. మూసి శంకర్ గారు, మీరు నా మాట వినబడుతుందా అండి? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. మీ ఫోన్ కొంచెం అడ్డం పెట్టండి సార్, అడ్డం పెట్టండి సార్. రైట్, చాలా ఫోన్ కదిలియకండి సార్, అట్లనే ఉంచండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజిరెడ్డి గారు అంటారు, రాజిరెడ్డి గారు ఏదైతే చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు నా మాటలు మీరు ఖచ్చితంగా విన్నట్టుంది. ప్రస్తుతం మొత్తం ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన కొద్ది 2 సంవత్సరాల గడువు మొత్తం ముగిలిపోయింది. ఇంకొక 1.5 ఏళ్ల పాటు ఇలాగనే వీళ్ళు మాట్లాడుకుంటా తాచాతం ఇట్లా తత్పరం చేసుకుంటా పోతే మాత్రం రేపు రాబోయే ఎన్నికలలో చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఒక నిలిచిపోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని ఏకైక ప్రభుత్వంగా నిలిచిపోతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అదే 4 సైడ్ టీవీ ఛానల్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గిడ మా సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఇలాగందరికి మొదటి నుంచి గిడ అందరికి నమస్కారము. కానీ అది అన్న చెప్పింది అది వాస్తవం. అది ఇది ఒక చరిత్రనన్నా మిగిలిపోతుంది. ఏది సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతే ఒక చరిత్రల ప్రభుత్వం అనేది నిలిచిపోతుంది. 2 సంవత్సరాలు కావస్తున్నది. 2 సంవత్సరాలు కావస్తున్నా గానీ ఎన్నికలు అనేది పెట్టకపోవడం అనేది దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఇది చేతగానితనం అనుకోవాలనా లేకపోతే ఏ విధంగాననేది అర్థం కావట్లేదు. అంటే అసలు గ్రామాలు సర్పంచులు ఉంటేనే ఏదో ఒకటి, వార్డు మెంబర్లు, సర్పంచులు వీళ్ళందరూ ఉంటేనే ఏదైనా కానీ ఒకటి
పనులనే చేయగలుగుతారు, కరెంటు లేకపోతే కరెంటు ఇవ్వగలుగుతారు, నల్ల నీళ్ళు రాకపోతే అది చూసుకోగలుగుతారు. ప్రతిదీ పారిశుద్ధ్యం మీద కూడా పూర్తి అవగాహన ఉంటది కాబట్టి పారిశుద్ధ్యం ఎక్కడన్నా చెత్త ఇవన్నీ కూడా ఉన్నా కానీ అంటు రోగాలు రాకుండా ఇవన్నీ కూడా వర్షాకాలము, అదే వర్షాకాలం కాబట్టి ఇవి ఎన్ని సీజనల్ వ్యాధులు ఎన్ని వస్తాయో అని అనేది ప్రభుత్వానికి తెలియదా, అధికారులకు తెలియదా అని అనేది ఫోర్ సైట్ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నేను అంటే గ్రామాలు మంచిగా ఉంటేనే కదా మీరు మంచిగా ఉండేది. ఇక్కడ నుంచి అందరిని అంటుంటుంటారు కేంద్ర ప్రభుత్వము ఇస్తలేదు ఇది అని. అసలు నువ్వు ఎన్నికలే పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఏడికెళ్ళి నిధులు ఇవ్వమంటున్నావు, ఎవరికి ఇవ్వమంటున్నావు నువ్వు? అంటే 10 గంటలకు వచ్చే సెక్రటరీ 5 గంటలకు ఇంటి ముఖం పట్టే సెక్రటరీలకు వాళ్ళ చేతిలో పెట్టేసేసి ఊరును మొత్తం ఆగం పరిస్థితి అనేది చేస్తున్నారు సార్. వాస్తవానికి గవర్నమెంట్ 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయి ఇప్పటికి పట్టించుకోకపోతే ఆ గ్రామాలను నాశనం కోరుతున్నారు. ఎందుకు నాశనం కోరుతున్నారు అని అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది గత టిఆర్ఎస్ ప్రభుత్వము పంచాయతీరాజ్ వ్యవస్థను కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చి బలహీనపరిచింది. కానీ దీని గురించి మా సర్పంచులకు పార్టీలే ముఖ్యమున్నది కానీ ఎవరు చెప్పినా కానీ వినిపించిన పరిస్థితులను సర్పంచులు లేరు. నేను ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు గెలవాలి, దాంట్లో ఏమున్నది? బూడిద తప్పించేసేసే గ్రామ పంచాయతీలలో ఏం లేదు. శ్రమ లాస్ట్ కోసం పెళ్ళాం పిల్లలతోటి తిట్లు తప్పించేసేసే వాళ్ళు తిట్టి నిన్నే లాస్ట్ కోసం ఇంట్లోకి అవతలకి కొట్టే పరిస్థితి దాపరిస్తున్నది వాస్తవానికి చెప్పాలని. శంకర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అంటే దానికి పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ గానే అక్కడ పార్టీల జెండాల కింద కాకుండా కేవలం వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఇండిపెండెంట్ గానే నిలిచారు. కాకపోతే ఇందులో పార్టీలు ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే ఇంకొక 2 సంవత్సరాలు ఇలాగే కాలయాపన చేస్తే మాత్రం వచ్చే ఎన్నికలు వస్తాయి, దాని తర్వాత చరిత్రలే నిలిచిపోతాది అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికీ సర్పంచులకు సంబంధించిన అనేక బిల్లులు పెండింగ్స్ ఉన్నాయి. ఈ పెండింగ్స్ ఉన్న నేపథ్యంలోనే కనుక వీళ్ళే ఇలాగే కాలయాపన చేస్తే ఆ సర్పంచ్ ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ఉన్నారో, అప్పుల బాధతో సతమతవుతున్న సర్పంచులు ఉన్నారో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? దీనికి మనం దాన్ని హాస్యాస్పదంగా కాకుండా కేవలం మనం కాలయాపన చేసినట్టు 2 సంవత్సరాలు ఇంకా మనం చెప్పుకుంటా పోతే వాస్తవానికి కనుక ఇలా జరిగితే ఆ సర్పంచుల పరిస్థితి ఏంటి? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారంటే? సరే, ఇంకొకటి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, అదే విధంగా స్థానిక ప్రభుత్వం ఇది గింతనన్నా బుద్ధి జ్ఞానం అనేది ప్రభుత్వాలకనేది ఉండాలి. ఎందుకను ఇది ఒక స్థానిక ప్రభుత్వము. మేము కరెక్ట్ గా సర్పంచులు అనేటట్టు దలుచుకుంటే ఎమ్మెల్యేలు కూడా గ్రామాలలో వచ్చేసేసి అభివృద్ధి కార్యక్రమాలకైనా కానీ షోపుటప్ చేయడానికి పనికిరారు వాళ్ళు. వాస్తవానికి మాది ఒక స్థానిక ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వం అని అన్నప్పుడు మాకు హక్కులన్నింటినీ కాలరాశి చేసిండ్రు. గత ప్రభుత్వాల నుంచి మొదలుకుంటే మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని, కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొని వచ్చి నిర్వీర్యం చేసింది. సర్పంచ్ అనేది వ్యక్తిని అసలుకు ఎంత అంటే దాంట్లో అసలుకు ఓ చీపురు పని చేసేటోళ్ళ కంటే హీనంగా అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ తయారు చేసింది. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి సర్పంచ్ కూడా కోరుకున్నది ఏంటిది? కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి. టిఆర్ఎస్ మమ్మల్ని ఎట్లా బొందబెట్టిందో, స్థానిక ప్రభుత్వాలను బొందబెట్టిందో, టిఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని కూడా అదే బొందబెట్టినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మళ్ళా పాత పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చి, పాత మున్సిపల్ చట్టాన్ని తీసుకొని వచ్చేసేసి ప్రతి ఒక్కరికి వాస్తవానికి చెయ్యాలని అంటే ప్రతి ఒక్కరు సర్పంచ్ మీదనే ఆధారపడి ఉండేటట్టుగా ఏంది సార్? రాష్ట్రపతికే సర్పంచ్ చెక్ పవర్, సర్పంచ్కే ఉన్నది, రాష్ట్రపతికే ఉన్నది చెక్ పవర్. వీళ్ళకందరికీ ప్రైమ్ మినిస్టర్కి లేదు, నా ముఖ్యమంత్రికి లేదు. అలాంటి బలమైన పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండంగా దాన్ని భ్రష్టు పట్టించేసేసి దాన్ని బలహీనపరిచి సర్పంచ్లకు ఎలాంటి అధికారాలు లేకుండా ఒక గంటెడు భూమి, గ్రామ గంటం భూములు ఉన్నా, ఏ భూములు ఉన్నా కానీ ఒక గంటెడు భూమి ఇయ్యలేని పరిస్థితి ఉన్నాం సార్ ఇప్పుడు సర్పంచులు అందరు గిడ. అంటే అలాంటి గిడ సర్పంచ్కి ఎలాంటి సంబంధం లేదు. ఒక 60 గజాల గిడ ఒక గరీబోడు ఉంటే ఒక సర్పంచ్కి తెలుస్తుంది ఒక 60 గజాలు గ్రామ గంటం ఉన్నది అంటే ఇవాళ మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు అనేది ఎమ్మెల్యేకి తెలుస్తుందా, ముఖ్యమంత్రికి తెలుస్తుంది సార్, ప్రభుత్వాలకు తెలుస్తుందా? వాస్తవానికి చెప్పాలని అంటే ఎంత 24 గంటలు కంటికి ఒత్తులాగా ఊరిని, గ్రామాన్ని కాపాడుకుంటూ ప్రజాసేవలో నిమగ్నమై పెన్లాం పిల్లల్ని వదిలిపెట్టేసేసి గ్రామాలలో పని చేపించేసేసుకుంటా, కరెంటు లేకపోతే, అదే విధంగా చెత్త జామ్ అయిపోతే, అదే విధంగా ఏదైనా సీజనల్ వ్యాధులు వచ్చేసేస్తే ఫస్ట్ సర్పంచ్నే తిడతారు ఊరు జనాలు, అధికారులు సర్పంచ్నే తిడతారు, ఎమ్మెల్యేలు సర్పంచ్నే తిడతారు. ఇవన్నీ మేము ఉండంగా గిడ
ఇన్ని బాధలు పడుకుంటూ చేస్తుంటుంటే పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరచడం ఏంటి సార్? ఇది వాస్తవానికి సర్పంచులందరూ ఏకమయ్యి వీళ్ళను అసలు సర్పంచ్గా పోటీ చేయనటువంటి గెలవనటువంటి ఎమ్మెల్యేలు డబ్బు దాహంతో గెలుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు 100 కోట్లకు ఖర్చు పెట్టేసేసి మళ్ళా 100 కోట్లను సంపాదించుకునే ఎమ్మెల్యేలు, అలాంటి వాళ్ళతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు అదునుగా మార్చుకుంటున్నారు. అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దిక్కుమాలిన రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచులను బలహీనపరుస్తున్నాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లేదు. వాళ్ళకు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి వచ్చేది వాళ్ళకి డబ్బులు లేవు, ఏది ఇస్తలేదు సార్. వాస్తవానికి చెప్పాలనంటే ఎక్కడికి వెళ్ళి ఒక లైట్ పోతే లైట్ వేయాలనంటే డబ్బులు లేవు. మున్సిపాలిటీలు చేసినాయి కొన్ని గ్రామాలను, ఆ మున్సిపాలిటీలలో కమిషనర్ ఎక్కడ ఉంటాడో తెలియదు, అధికారులు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరికి ఏం చేయాలనో తెలియదు. ఒకరు చచ్చిపోతాడో సాఫ్ చేపియాలనంటే ఎవరికి చెప్పాలనో అర్థమైతే లేదు. మున్సిపాలిటీలను చేసి గ్రామాలను. శంకర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీరు ఉన్నారండి లైన్ లో. మన 4 సైడ్ టీవీ ఛానల్ ద్వారా అందరికీ సర్పంచులందరూ ఏకం కావాలి. ఫస్ట్ ఎమ్మెల్యేలను గ్రామాలకు రానియకుండా చేసినట్టుగా అయితే అప్పుడు మనకు ఏ పార్టీలు సహకరిస్తాయో ఆ పార్టీకి మనము ఓట్లేసి గెలిపించుకొని మన పాత పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చేటట్టు చూడాలని అనేది సర్పంచులను కోరుతున్నా సార్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి జ్యోతిబస్ గారి దగ్గర వెళ్దాం. జ్యోతిబస్ గారు, ప్రస్తుతం ఏదైతే శంకర్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా ఎవరైతే స్థానికంగా నిలబడతారో 100 కోట్ల రూపాయలు అతను అక్కడ వారందరినీ పంచిపెట్టిన తర్వాతనే అతను ఆ ఎమ్మెల్యే సీటు గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఆ 100 కోట్ల రూపాయలు అతను అక్కడ ఖర్చు చేశాడో అది తిరిగి రాబట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రామాల విషయంలో, గ్రామ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా పట్టించుకునే నాదుడు లేడు అని చెప్తున్నారు. గ్రామాలకు సంబంధించిన వారు ఒక సూచన కూడా ఇచ్చారు. ఏ సర్పంచ్గా ఎన్నికయ్యారో ఆ సర్పంచ్ ఎన్నికైన వ్యక్తే ఆ సంబంధించిన ఆ ఎమ్మెల్యే స్థానానికి కానీ, ఆ ఎమ్మెల్సీ స్థానానికి కానీ, లేకుంటే ఎంపీ స్థానాలకు కానీ ఉండవలసిందిగా కూడా వారు కోరుతున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఏకభిస్తారా? మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అన్నా, ఖచ్చితంగా శంకరన్న చెప్పింది నేను ఖచ్చితంగా ఏకీభవిస్తున్నా. 100కి 100% సర్పంచుల పాత్ర చాలా గొప్పది. ఈ గొప్పదాన్ని పూర్తి స్థాయిలో అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. సర్పంచ్కి కనీసానికి ఒక సఫాయికి ఇచ్చే విలువ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇవ్వలేదు. 100కి 100% సర్పంచులతో ఏకమై ఎమ్మెల్యేలను కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కానీ ఎక్కడికక్కడ నిలదీస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఖచ్చితంగా శంకరన్న అన్నట్టు నువ్వు ఎలక్షన్ పెట్టకపోతుంది, నిధులు ఇవ్వమని పడుతుంది, ఏ రకంగా ఏ గ్రాంటు ఎట్లు ఇస్తారు? కనీసం నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు చట్టము రాజ్యాంగం కింద చట్టంలో పనిచేసే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఇంకా ఎలక్షన్ పెట్టబోతుంది. 2 సంవత్సరాలు గడిచే మా బిల్స్ ఇత్తలేకపోతుంది. కనీసం ఎలక్షన్ అన్నా పెడితే ప్రజల మాన ప్రాణాల కన్నా రక్షణ సర్పంచ్ వ్యవహారంలో ఉంటది. ఎందుకంటే గ్రామాలు అంధకారం అయిపోతున్నా కనీసం ఆలోచన లేకుండా ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని నా కుర్చీని ఎట్లా కాపాడుకోవాలనే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన కానీ, గ్రామాల పక్షాన కానీ ఏం చిత్తశుద్ధి ఆలోచిస్తలేని చాలా స్పష్టంగా అర్థమైందన్న. వాళ్ళ లక్ష్యం ఒకటే, భారతీయ జనతా పార్టీ బీసీ బిడ్డ నరేంద్ర మోదీ గారిని దించాలి. మరి నీ అంతా ఇటలీకి సంబంధించినటువంటి పౌరసత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి 42% రిజర్వేషన్ చేసుకుంటాడన్నా. ఇది ఎక్కడి న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగా కూడా గ్రామ పంచాయతీల పక్షాన పోరాడుతున్న మీ ద్వారా ఈ ప్రభుత్వం తెలుసుకొని వెంటనే కోర్టు ఇచ్చిన తీర్పు మేరకన్నా ఈ ఎలక్షన్స్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి తోడ్పడాలని మేము అక్కడ ఉన్నటువంటి లైన్లో ఉన్న సర్పంచులందరూ, మేము ముఖ్యంగా మీరు మా ఆలోచన, మా విధానాల గురించి ఎప్పటికప్పుడు చైతన్యస్తారు. మీ ద్వారా వాళ్ళు తెలుసుకోకపోతే ఇవాళ నా భగవంతుడు కూడా వాళ్ళను రక్షించడం చాలా కష్టం ఉంటుందన్న. ఎందుకంటే ఈ ప్రజాక్షేత్రంలో ఈ ప్రజలు ఇచ్చే తీర్పు అంతిమం. ఎవరికైనా, వాళ్ళకైనా, ఇంకెవరికైనా ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా రాజ్యాధికారం శాశ్వతం కాదు. ఓ రోజు మనం ఉంటాం, ఓ రోజు అవతలలో ఉంటాం. కానీ ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం ముఖ్యం. కాబట్టి ప్రజల పక్షాన కొట్లాడడానికి మేము ఎంతకైనా తెగిస్తాం. శంకరన్ అన్నట్టు ఖచ్చితంగా గ్రామాలకు వచ్చినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కానీ, సంబంధించినటువంటి ఎవరు కానీ ఎక్కడికక్కడ అడ్డుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదని అన్నతో పాటు నేను దీన్ని ఏకీభవిస్తున్నా.
జ్యోతి బసు గారు పెట్టి సమస్యకు పరిష్కారం ఏంటి అంటే ఎలక్షన్ పెట్టాలి. జ్యోతి బసు ఎలక్షన్ గారు పెడితే ఎస్ ఇదే విషయంలో నేను ఒక విషయం అడగా. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఇంతకు ముందు ఏదైతే ఉన్నదో వారు చేసిన తప్పిదాలను ప్రజలు తిప్పికొడతారనే ఒక ఉద్దేశంతోనే ఎన్నికల విషయంలో ముందడుగు వేస్తలేదు అని కోరచ్చా? అంటే ప్రస్తుతం ఉన్న గ్రామాలలో ఏదైతే తిరుగుబాటు జరుగుతుందో, గ్రామాలలో ఈ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకతను తన ముందు ఉంచుకొనే ఈరోజు సర్పంచ్ ఎన్నికలలో కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు కానీ వెనకడు చేస్తున్నట్టు మనం భావించవచ్చా జ్యోతిబస్ గారు? 100% అన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల దగ్గర నుంచి వెళ్ళి పూర్తిగా 100% వ్యతిరేకత ఉన్నది. దాని వల్లనే వీళ్ళు 42% రిజర్వేషన్ నా బీసీ బిడ్డలను కాపాడొద్దా, మరి ఇంకెప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి దీన్ని అడ్డం పెట్టి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా అడ్డుకుంటారని సందర్భంగా గంటపరంగా చెప్పగలుగుతా. ఎందుకంటే అన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శంకరన్న అన్నాడు 10 గంటలకు వస్తారు సెక్రటరీ, 5 గంటలకు పోతాడు. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది? ఇప్పుడు నాకు ఈ వర్షాకాలానికి సంబంధించినటువంటి నీళ్లు గ్రామాలలో అంతలేవు, గ్రామాలలో నీళ్లు అంతలేవు, ఎందుకు వాటర్ పెడతారని సెక్రటరీని అడిగితే మా గ్రామ పంచాయతీలకు కరెంటు బిల్స్ ఎక్కువ వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకే మేము గ్రామ పంచాయతీ మోటార్స్ అన్ని బంద్ చేసినాం, ఓన్లీ మిషన్ భారత నీళ్లు వాడుతున్నాం, మీరు అవే తాగాల్సిందే, వచ్చిన రోజు తాగాల లేకపోతే లేదు, మేము అంతకు మేము చేయలేమని ప్రజలను ఒక స్పెషల్ ఆఫీసర్ కానీ కార్యదర్శి కానీ బెదిరిస్తున్నారన్న. అంత దీనస్థితికి గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో దిగజారిందంటే ఇంతకన్నా పెద్ద దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసేది ఇంకెక్కడ ఉందా అన్న? ఇదే విషయంపై తాగడానికి నీళ్ళు అంటే లక్షలు బిల్లు వస్తుందని దాటేస్తారంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇదే విషయంపై మనం ఒకసారి చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారి దగ్గర వెళ్దాం. కాంగ్రెస్ నాయకులైనటువంటి మీరు అయినప్పటికీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ మీరు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఈరోజు నిలదీసే పరిస్థితిలో మీరు కనబడుతున్నారు. అయితే ఈ విషయంలో మన జ్యోతిబసు గారు చెప్పారు, ఈరోజు గ్రామ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో కనీసం నీటి ఎద్దడి కూడా తీర్చలేకపోతున్నారని చెప్తున్నారు. కేవలం కలెక్టర్ల ఆదేశాల మేరకే మేము మోటార్లు బంద్ చేస్తున్నాము, ఆ లక్షల రూపాయలు కరెంటు బిల్లు వస్తున్నది కాబట్టి దాన్ని కూడా ఆపేశాము, మిషన్ భగీరథ పథకం కింద అయితే నీళ్ళు వస్తానే దాన్నే వాడుకోవాలని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఏదైతే అసంతృప్తి ఉన్నదో ఆ అసంతృప్తిని గుర్తించుకొని ఈరోజు ప్రజలలో ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించడానికి వెనుకడుగేస్తుందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్గా మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? సార్ నేను విమర్శించకపోయినా నేను ఒక్కనే సార్, గ్రామంలో 1000 మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా విమర్శిస్తారు, అది ఆగదు కదా. నిజం ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా బయటకు వస్తుంది, అది అసలైన నిజమే ఉంటది. ఒకవేళ ఇప్పుడు జ్యోతిబాస్ గారు అన్నట్టు వాస్తవమే, అక్కడ ఏదున్నా రిపేర్లైనా ఏదైనా చేసి వాస్తవంగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నది వాస్తవం. వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు శంకర్ అన్నట్టు 10 గంటలకు వచ్చిన వాళ్ళకే నీళ్ళు అవసరం తీరుతుంది, వాళ్ళు పైర్ల కాడికి పోతారు. వాళ్ళకు నీళ్ళు అవసరం ఎప్పుడు ఉంటది? 7 నుంచి వెళ్ళి 6, 7 నుంచి వెళ్ళి ఉంటది. ఇవన్నీ కూడా గమనించాలి. అవి అందరికీ తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా సార్, పార్టీ అనే ముచ్చట కాదు. అక్కడ జరిగే విషయం ఏంటంటే అది అందరు, నేను ఒక్కడిని కరెక్ట్ నా పార్టీ అని నేను వెనకేసుకొస్తే మిగతా ఊరుకోరు కదా. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వాస్తవం. కానీ ఎలక్షన్ పెట్టాలి, ఫైనాన్స్ 10th 15th ఫైనాన్స్ నిధులు కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇదే పద్ధతి ప్రకారం బీసీ రిజర్వేషన్లు, ఇప్పుడు బీసీ సర్పంచులు ఓసీ సర్పంచుల కన్నా లెక్క తీయండి, ఇప్పటికి కూడా పర్సెంటేజ్ ఎక్కువనే ఉంటది. వాళ్ళకు 48%, 50% ఇప్పటికి కూడా కొంతమంది కొన్ని మండలాల్లో ఉన్నది వాస్తవం. అది మేము కూడా తెలుసుకునే మాట్లాడుతున్నాం. ఒక్కొక్క కాడ 48% ఒక మండలంలో ఒక కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. అందరూ తెలియకల్లోళ్ళు, ఎవరు తెలియకల్లో సర్పంచ్ని ఎసోంటోళ్ళు ఎన్నుకుంటారు అంటే ఎవరు సీనియారిటీ, ఎవరు ప్రజలకు మంచిగా చేరువలు ఉంటారు, పని చేస్తారు తప్ప ఆడ క్యాస్ట్ ఫీలింగ్ చూడరు సార్. సర్పంచ్ అయిన కాడికి ఇప్పుడు శంకర్ అన్నట్టు కోట్లు లక్షలు పెట్టి వాళ్ళు పైసలనోళ్ళు ఎమ్మెల్యేలు తప్ప సర్పంచులు మంచోళ్ళు తప్ప పైసలనోళ్ళు సర్పంచులు కారాడ. ఇలా ఉన్నందుకు 4 రోజులే ఉంటారు. కానీ అది జరిగే విషయం ఏంటంటే వాస్తవంగా విలేజ్లు బాగుపడాలంటే విలేజ్ మీద ప్రేమ, స్కూల్ మీద ప్రేమ, గుడి మీద ప్రేమ, బడి మీద ప్రేమ, ఇవన్నీ ఉన్నోళ్ళు తప్ప సర్పంచ్లు అయితే బాగుపడాయి. దోసుకపోయేటోడు దాచుకుంటాడు తప్ప ఎవడు సర్పంచ్ అయినా అక్కడ మళ్ళోసారి వానికి పుట్టగతులు ఉన్నాయి అక్కడ. ఇది వాస్తవమైన విషయం, అందరు కూడా ఆలోచించాలి. ఇదే ఇప్పుడు ఓన్లీ సర్పంచులు పల్లెల మీద కొన్ని వేల 12,000 సర్పంచులు ఇవన్నీ కూడా మన మండలంలో మన తెలంగాణలో ఉన్నాయి కాబట్టి
వాళ్ళు అప్పుడే ఈయన రాగానే కాదంటే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఇది అంత 42 చేసుకుంటే ఇప్పుడు తొందర ఏమొస్తుంది? అప్పటి వరకు 42 చేసినాకనే ఎమ్మెల్యేలకు పోతే బెస్ట్ కదా. ఇది ఇప్పుడు ఏమో తొందర వస్తుంది? ఇప్పుడు అయ్యేది అవుతుంది, మళ్ళీ ఎలక్షన్ అయితే ఇవన్నీ అవుతుంది, రొటీన్ కదా. ఇవాళ సర్పంచ్, నేను ఓసీ సర్పంచ్ కాంగ్రెస్ ఉండవచ్చు, రేపు బీసీ సర్పంచ్ అవుతాడు, కాంగ్రెస్ నుంచి వెళ్ళి కావచ్చు, కమ్యూనిస్ట్ నుంచి వెళ్ళి కావచ్చు, బీజేపీ నుంచి వెళ్ళి కావచ్చు, ఏదైనా పార్టీ కావచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంది? ప్రజలకు ఆరోగ్యరీత్యా నీళ్లు కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ ఉండాలంటే అక్కడ ఒక పరిపాలన ఉండాలన్నదే అందరి తపన. వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళకి మరి ఎందుకు తెలుస్తలేదు అన్నది మాకైతే అర్థం కావట్లేదు. బిల్లులు కూడా ఇప్పటికి కూడా చచ్చిపోయిన వాళ్ళు, మేము కోర్టులో తిరగవలసిన పనేది సార్? మాకు ఏం అవసరం అని సర్పంచ్లు ఎన్నుకున్నాం, మేము ఏం అవసరం అని రోడ్డు పోసినాం. నా ఇంటికి రోడ్డు పోతే పైసలు ఇవ్వకండి, లేకుంటే ఇంకా వేరే ఊళ్ళో పోతే పైసలు ఇవ్వకండి. మా ఊరికి మేము చేసుకున్నాం, వెరిఫై చేయండి. నీ పరిపాలనలో ఎంపీడీఓలు ఉన్నారు, ఎంటీఓలు ఉన్నారు, అందరు ఉన్నారు. పోయి ఈ రోడా, ఈ ఎంపీ కరెక్టా చేసి పైసలు ఇచ్చడానికి ఏమున్నది? పైసలు ఇయ్యరు, అట్లా దావ కొడతారు, ఎలక్షన్ పెడతారు. ఇట్లా మమ్మల్ని దావ కొడితే బాధ లేదు, కానీ ప్రజల దావ కొడతాను కదా ఇప్పుడు 2 ఏళ్ళ కాంచెల్లి. ఇదంతా కూడా గమనిస్తాను సార్, అందరు కూడా గమనిస్తాను. నేను ఒక్కనేదో కరెక్ట్, నా గవర్నమెంట్ కరెక్ట్ అని నేనని అంటే వీళ్ళందరూ ఊరుకోరు కదా, ఎవరైనా ఊరుకోరు కదా. జరిగే విషయమే కరెక్ట్ చెప్తారు. అక్కడ చెప్పకుంటే మీరు కూడా మమ్మల్ని ఈ డిబేట్ కు పిలువరు, ఏదో రాంగ్ మాట. రాజిరెడ్డి గారు, ఓకే, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ గారు, గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రాగానే ఎవరైతే పంచాయత్ సెక్రటరీ ఉన్నారో, కార్యదర్శులు, వారు ఖచ్చితంగా 7 గంటలకు ఉండాలి అని ఒక నిబంధన పెట్టింది. వారికి ఖచ్చితంగా ఉండాలని వారికి ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎవరొక్కరు కూడా దాంట్లో పాటిస్తలేరని తెలిసినట్టు. 10 గంటలకు వస్తాను, 5 గంటలకు వెళ్తున్నాను అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం మనం మహారాష్ట్రలో చూసినట్టయితే ఒక ఊరున్నది, దానికి మెండలేఖ అనే ఒక ఊరున్నది. దాంట్లో ఆ గ్రామానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నదో ఆ గ్రామంలోనే ఉపయోగించుకుంటారు వాళ్ళు. ఆ ట్యాక్సెస్ ఎవరికి కట్టరు. ఆ ట్యాక్సెస్ 6% ట్యాక్సెస్ తన గ్రామ అభివృద్ధి గురించే వారు అక్కడనే ఉపయోగించుకుంటారు. ఏ సరుకు అమ్మినా కూడా దాని మీద రాసి ఉన్న ట్యాక్సెస్ ప్రకారం 6% ట్యాక్సెస్ తన నిధులు తీసుకొని తన స్వయం పరిపాలన, మీరేదైతే చెప్పారో స్వయం పరిపాలన చేసుకుంటూ పోతారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకు ఎంత మంచిగా చదువు ఉన్నప్పటికీ, వారి దగ్గర ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు, వాళ్ళ విద్య చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రతి ఒక్కరికి విద్యలో చాలా మంచి పేరుగాంచిన తెలంగాణలో ఈరోజు ఈ సంస్కృతి ఎందుకు రావట్లేదని మీరు భావిస్తున్నారు? దీని మీద ఎలా స్పందిస్తారని? మెండలేఖకు సంబంధించిన ఖచ్చితంగా అంటే ఇక్కడ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి సార్. ఇక్కడ అసలుకు ప్రభుత్వాలు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గా ఉండి అవగాహనతోటి గ్రామాలు ఏ విధంగా ఉండాలి, మండలాలను ఏ విధంగా మనం డెవలప్ చేయాలని అనేది వాళ్ళకు ఒక ధ్యాస ఉంటే దానికి ఒక సిస్టమ్ ప్రకారం అనేది ముందుకెళ్తుంది సార్ అసలుకు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అంతా అక్కడ కాంగ్రెస్ చెప్తున్నది, బీఆర్ఎస్ గవర్నమెంట్ లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, మా మెడకు పెట్టేసేసింది, మమ్మల్ని చీరినా చంపినా గానీ ఇప్పుడు లేవు అన్న దాని మీదనే వాళ్ళే ఆల్రెడీ చెప్తున్నారు. ఎందుకంటే వచ్చే ఆదాయమే గానీ ఖర్చే గానీ ఇవన్నీ కూడా అక్కడికక్కడ సరిపోతున్నాయి అనేది మనం పత్రికల ద్వారా, మీడియా ద్వారా అనేది మనం వింటున్నాము. ఇంకా వాళ్ళు గ్రామాలను పట్టించుకునే పరిస్థితులలో ఎక్కడున్నా సార్? ఇప్పుడు ఒక రోడ్ వేయాలి, ఆ రోడ్డు వేయకపోతే ఇప్పుడు అదంతా మోరీలు గీరీలు ఇవన్నీ కూడా ఉంటది. అక్కడికి వెళ్ళి ఎవరన్నా చనిపోతే శ్మశానం వాటికి అక్కడ పోవాలని అంటే మొత్తం వర్షాకాలం వచ్చింది అంటే నడవరాని పరిస్థితి, వెహికల్ పోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులలో గ్రామ పంచాయతీ బడ్జెట్ నుంచి చేసుకోవాలని అంటే లేదు, ఆ పరిస్థితి అనేది లేదు. అంటే వీళ్ళు నిధులు ఇవ్వరాయే, ఏది చేయరు. ఇప్పుడు మాకు టీడీలు వస్తాయి సార్ కొన్ని. ఇప్పుడు ఇక్కడ సిటీకి ఆనుకొని ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అర్బన్ ఏరియాలో ఉన్నాయో, అప్పుడు గతంలో రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు ఆ టీడీలనంతా బీఆర్ఎస్ ప్రభుత్వమే వాడుకున్నది. అవన్నీ కూడా టీడీలు మాకు ఇవ్వాలి, మా హక్కు అది. మాకు ఎంత రిజిస్ట్రేషన్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఆ టీడీలు రావాలనో మాకు ఇవ్వలేదు. వాళ్ళే దోసుకుంటున్నారు. ప్రభుత్వాలే నీకు ఎస్టీఓల ఉన్న డబ్బును ఖాళీ చేసుకుంటూ పోతుంటుంటే వాళ్ళ వాడకానికి చూసుకుంటే గ్రామాల వాడకం ఏ విధంగా ఉండాలని అనేది గింత జాస. మా సర్పంచులు ఏమనుకుంటున్నారని అంటే, అడిగితే మా ఎమ్మెల్యే మమ్మల్నేడ దొక్కుతాడు, కలెక్టర్ మమ్మల్నేడ దొక్కుతాడు. అది మన హక్కు, అది మన గ్రామం హక్కు. అది ఒక ప్రభుత్వము ఒకటి ప్రతి సర్పంచ్ కూడా మనము ప్రశ్నించకపోతే, ఎమ్మెల్యేలైనా కానీ ఎవరినైనా కానీ అధికారులైనా కానీ ప్రశ్నించకపోతే
మనం ఎప్పటికీ పిల్లి గుణలాగానే మనం బతకాలే. శంకర్ గారు ఒక ప్రస్తుతం ఏంటంటే నేనేమీ అడిగానంటే ఖచ్చితంగా 7 గంటలకు గ్రామ కార్యదర్శి అక్కడ విలేజ్లో ఉండాలి అనే ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ సెక్రటరీ 7 గంటలకు ఎందుకు రాలేకపోతున్నాడు? ప్రజలు ఎందుకు అతన్ని అడగలేకపోతున్నారు? ఆ ప్రజల అధికారుల దృష్టికి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఈ విషయంపై మీరేమంటారు? సార్, అధికారులు వాళ్ళు ఒక టైమింగ్ అనేది ఉంటుంది సార్. వాళ్ళకు ఒక టైం ప్రకారం నుంచి టైం ప్రకారం వెళ్ళిపోవాలి. ఇది నా ఊరు, ఈ బస్సులా నేను నీళ్ళ కొరత నేను తీర్చే నేను వెళ్ళాలి నేను అని అనేది వాళ్ళకు ఉండదు. ఒక బస్సుకి నీళ్లు రావు సార్. ఇప్పుడు కొన్ని మూసి పర్వక ప్రాంత గ్రామాలు ఉన్నాయి, అవన్నీ జామ్ అయిపోయింది. ఎక్కడికెక్కడ నీకు ఈ కెమికల్స్ తోటి ఏమైపోతాయి అని అంటే మొత్తం ఫ్లోరిన్ గడ్డలు కట్టేసేసి నల్గొండ జిల్లాలో అయినా కానీ ఇక్కడ మూసి పర్వక ప్రాంతానికైనా కానీ దాన్ని ఒక పైపు తీసి చెయ్యాలని అంటే సర్పంచ్ అన్నట్టు ఉంటే ఖచ్చితంగా ఆడ కూర్చున్నబెట్టి తన పనులతోటి ముంగడ కూర్చొని పని చేసుకొని అతనికి ఆఫీసర్కి ఎందుకు ఉంటుంది సార్ అంత శ్రద్ధ? ఇది నా ఊరు, నా కథ, ఈడ లైట్ లేకపోతే ఏదైనా తట్టుదాకి పడి సచ్చిండు అంటే అతను ఏమైతుంది? అతనికి ఒరిగేది ఏముంటది? అదే సర్పంచ్ అయితే నా ఇంటికాడ శవాన్ని తీసుకొచ్చేస్తారన్న భయం ఉంటది సర్పంచ్ కు. ఒకవేళ ఆడ తట్టుదాకు పడితే నరే నా శవాన్ని తీసుకొచ్చి నా ఇంటికాడ వేస్తాడు. సర్పంచ్ ఏం చేస్తాడు? లైట్ వేస్తలేడు. లాస్ట్కి వస్తే సొంత నిధులతోటి ఇప్పటిదాకా అప్పుల పాలయ్యింది కూడా సర్పంచులు. కారణం ఇదే. ఎందుకన్నా తన సొంత నిధులతోటి అప్పు చేసి సప్పు చేసి ఊర్లో పెట్టాలి. ఎందుకను అపోజిషన్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు 3 ఉంటారు సార్. ఒక్క క్యాండిడేట్ గెలిస్తే 4 పోటీ చేస్తే ఒక్క క్యాండిడేట్ గెలిచిన అతను ఉంటాడు, 3 అపోజిషన్ ఉంటారు. వాళ్ళే లేవనెత్తుతుంటారు. మనకు అది వీళ్ళు కలెక్టరో ఎమ్మెల్యేనో మా మీద ఆజమాయిషీ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మా ప్రత్యర్థులే 3 ఉంటారు కాబట్టి వాళ్ళే చేస్తారు. ఈ ఫోటోలు తీస్తారు, గ్రూపులలో పెడతారు, ఇప్పుడు వాట్సాప్లలో పెడతారు. ఆ బాధకు ఇప్పుడు చచ్చిపోయే సర్పంచులు కూడా అవన్నీ చూసుకోలేక అన్ని పుస్తమట్టలు అమ్ముకొని బంగారం అమ్ముకొని లాస్ట్కి అప్పులపాలు అయిపోయి వీళ్ళు ఇంట్లో పోరు పడలేక, భార్య పోరు పడలేక, పిల్లల పోరు పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకను నువ్వంతా రాజకీయంలో పెట్టినావు, నువ్వు సర్పంచ్గా అయిపోయి నువ్వు ఈ డబ్బులన్నీ కూడా తీసుకుపోయి దాంట్లో పెట్టేసేసినావు, అప్పులపాలు అయినావు. ఈ రోజు మా పరిస్థితి ఏంది? నీ రాజకీయం చల్లగుండా అని చెప్పేసి ఇంట్లో ప్రెజరు సర్పంచ్ అనేటోనికి మనం అనుకుంటాము వీనికేమున్నది సర్పంచ్ అని అంటాడు. బయట 3 ఉంటారు ఓడిపోయిన వాళ్ళ దాంట్లో శత్రువులు, వాళ్ళ మనుషులు ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య వీళ్ళందరూ ఏం చేస్తున్నావు, ఏం కథ, ఈడ ఉప్పు లేదు, తొక్కు లేదు, నూనె లేదు, పప్పు లేదు, ఇవన్నీ కూడా అని చెప్పేసి ఇంట్లో ఖర్చులు లేదైనా కానీ ఒక 15,000 రూపాయలు ఇంటి ఖర్చులు ఉంటాయి కదా సార్ నెల తీసేసరికి. ఇక్కడ చేయలేకపోతున్నాడు, అక్కడనేమో ఇజ్జత్ కా సవాల్ చేయగలుగుతున్నాడు. అసలుకి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటలేవు? నాకు అసలు ఆవేశము, ఆవేదన, ఆవేశమే అనుకోండి, నాకు అదే కోపం వస్తున్నది. అసలు ఒక్కరు కూడా అసలు సర్పంచ్లను ఏ విధంగా సేవ్ చేయాలి, పాత పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ విధంగా చేయాలి? పాట వాడిండు పంచాయతీరాజ్ 1958 ఇదైతే 57 ఆయన కళలను ఆ రోజు నుంచి తొక్కుకుంటూ వస్తుంటే మనకు పంచాయతీరాజ్ చట్టం వచ్చినాక ఇప్పటికి కూడా దొక్కుకుంటూ వస్తున్నారు. ఒక దిక్కు బీసీలను దొక్కుతున్నారు, ఒక దక్క పంచాయతీరాజ్ వ్యవస్థను దొక్కుతున్నారు. ఎందుకనంటే పెద్దోళ్ళంతా ఒకటైపోతున్నారు. గ్రామాలలో పెద్దోళ్ళు, పైన ఉన్న పెద్దోళ్ళు అంతా ఒకటైపోతున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళకే చేస్తున్నారు. ఇంకెవడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే. మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఒకసారి మనం లక్ష్మీ నరసింహారెడ్డి గారు వచ్చారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తెలంగాణ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ప్రస్తుతం ఈరోజు ఈ సంస్థ, ఈ వ్యవస్థ ఇలా నడుస్తుందంటే దీనికి సంబంధించిన కాంగ్రెస్ కానివ్వండి, ఇంతకుముందు అన్న ప్రభుత్వాలు కానివ్వండి, దానికి కారణాలని చెప్తున్నారు. కాకపోతే ఈరోజు స్వయం పరిపాలన అనే ఒక గ్రామ పంచాయతీకి సంబంధించింది తన నిధులను ఎప్పుడైతే ఆ ట్యాక్స్ రూపంలో వస్తున్నదో ఆ నిధులను తనే ఉపయోగించుకుంటూ ఈరోజు ఎందుకు ప్రెషర్ బిల్డప్ చేయలేకపోతుంది ప్రభుత్వాల మీద? ఎందుకు ఈ విషయంలో ఇంత కాలయాపన ప్రభుత్వాలు చేస్తున్నట్టు మీరు భావిస్తున్నారు? కంక్లూడ్గా దీన్ని ఎలా తీసుకోబోతున్నారు? ఇంకొక నిమిషం ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి, దీనికి ఒక కంక్లూడ్. కాబట్టి మనం మహారాష్ట్రలో చూసినట్టయితే ఒక మెండా లేఖ అనే ఒక గ్రామంలో స్వయం పరిపాలన అక్కడ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. మద్య నిషేధం కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు. అలాగే సేమ్ సంగతి ఈ ట్యాక్సెస్ రూపంలో కూడా తన నిధులను తనే వాడుకుంటూ ఆదర్శంగా దేశవ్యాప్తంగానే ఈరోజు ఆదర్శంగా ఆ ఊరు నిలబడ్డది. ఈ విషయంపై కంక్లూడ్గా మీరు ఎలా దీన్ని డిబేట్లో చేస్తారో చెప్పండి సార్ ప్లీజ్. నేనేమంటున్నా సార్ అంటే ఈరోజు 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత
స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఎస్. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రాలు కూడా దాన్ని పాటించడం లేదు. ఆ యొక్క చట్టాన్ని ఎవరు కూడా పాటించడం లేదు. ఎందుకంటే ఈ రోజు గ్రామాలలో ఏదైతే ట్యాక్స్ కలెక్షన్ ఉన్నదో, ఓన్ సోర్స్ రెవెన్యూ, సొంత ఆదాయ వనరులు ఏవైతున్నాయో వాటి ద్వారా సమకూరినటువంటి ఆదాయాన్ని సొంతంగా ఖర్చు పెట్టుకునేటటువంటి సందర్భంలో మరి ఈ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది కేంద్రీకృతం చేస్తూ మరి డబ్బులన్నీ తీసుకుపోయి ఒక అకౌంట్ లో వేయడము, మరి ఫ్రీజింగ్ పెట్టడము, ఇట్లాంటి విధానాలతోటి చాలా రోజులుగా ఈ సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మరి ఈ రోజు ఇటు గ్రామ పంచాయతీల యొక్క సొంత ఆదాయాన్ని కూడా వినియోగించుకునే పరిస్థితులు లేరు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి వస్తలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రూపాయి వస్తలేదు. ఈ సందర్భంలో గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ అనేది అస్తవ్యస్తమైంది. మరి ఎక్కడ ఏది ఎట్లా ఉన్నదో అదే స్థితిలో ఉన్నది. ఒకనాడు ఆదర్శవంతంగా వెలిగినటువంటి పల్లెలు నేడు మరి దయనీయ స్థితికి మారడానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు అడుగుతారు, ప్రజలు ఎండగడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ దాదాపు 18 నెలలుగా కాలయాపన చేసుకుంటా వస్తా ఉన్నారు. మరి మీరు 18 నెలలు కాదు, ఇంకా 3 సంవత్సరాలు వెయిట్ చేసినా కానీ ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రజలు చరమగీతం పాడేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నది. వారికి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు గ్రామాలలో సర్పంచులు లేకున్నా కానీ ఎవరైతే తాజా మాజీలం ఉన్నామో మేము ప్రస్తుత పరిస్థితిని చూసి మేము తట్టుకోలేక మా వంతుగా మా యొక్క సహాయ సహకారాలు కానివ్వండి, అదేవిధంగా మా యొక్క సలహాలు సూచనలు ఇస్తూ ఈరోజు గ్రామాలను కొంతమేరకు ఆరోగ్యకరంగా ఉంచడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్నాము. మరి ఎందుకంటే ఈరోజు 2019-24 కాల వ్యవధిలో మేమెవరమైతే పనిచేసినామో సర్పంచులము, మా బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలకు వచ్చినప్పుడు, ఎన్నికలకు పోయినప్పుడు బిల్లులు మొత్తం ఇస్తాము, సర్పంచులు ఎవరు అధైర్యపడొద్దు, మీ బిల్లులు ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత నాదని చెప్పి అదే ఇందిరా పార్క్ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. మరి మాకిచ్చినటువంటి మాటను కూడా తుంగలోకి దొక్కి మర్చిపోయి మళ్ళీ ఈరోజు సర్పంచులను మోసం చేస్తూ, అదే విధంగా ఈరోజు గ్రామాలలో ఏదైతే ప్రజలకు ఇచ్చిర్రో హామీలు కానీ, అదే విధంగా ప్రజలకు ఏదైతే మాట చెప్పిరో ఆ మాటలను కూడా వమ్ము చేస్తూ మరి పూర్తిగా ఈ తెలంగాణను రైజింగ్ అంటే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఈ తెలంగాణను దయనీయమైనటువంటి స్థితికి తీసుకుపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నది. పూర్తిగా భారతదేశం మొత్తం కూడా ఒకనాడు ఆదర్శవంతంగా ఉన్నటువంటి తెలంగాణను ఈ విధంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిరని చెప్పి అందరూ కూడా విస్మయానికి గురవుతున్నటువంటి సందర్భం ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం. లక్ష్మీనరసింహరెడ్డి గారు, ఇంకో విషయం ఏంటంటే మన మూసి శంకర్ గారు ఒక బ్రహ్మాండమైన ప్రతిపాదించారు. ఏంటంటే దేనికి ఏదైతే సర్పంచ్గా నిలబడి అక్కడ గెలుపొందారో ఆ సర్పంచులలో గెలిచిన వారికే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఉన్నట్టుగా అది వ్యవహరించాలి, అది తీసుకుపోవాలి అని తీసుకురావడానికి ఒక ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పారు. దానికి మీరు ఏకీభవిస్తారా? అంటే ప్రస్తుతం మనం చూసినట్టయితే వేల కోట్ల రూపాయలు. నేనేమంటున్నానంటే గ్రామాలల్లో మీరేమడుగుతున్నారు సార్, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు గ్రామ పంచాయతీలలో సర్పంచ్గా ఎన్నికబడ్డ వారికే ఎమ్మెల్యే, ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ లేకుంటే ఎమ్మెల్యేగా ఇలాగ ఎదుర్కొంటూ పోతే వాళ్ళకు గ్రామాల మీద ఒక శ్రద్ధ ఉంటుంది, వారికి ఆ గ్రామ సమస్యల మీద ఒక అవగాహన ఉంటుంది అని చెప్తున్నారు. వారికే ప్రాతినిధ్యం కల్పాలి అని పార్టీల వారిగా శంకరన్న గారు ఏదైతే ప్రతిపాదన తెచ్చిరో ఆ ప్రతిపాదనను మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం, మద్దతు తెలుపుతా ఉన్నాము. కానీ ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కానీ, వీటన్నిటితోటి భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికలలో పోటీ చేసేటువంటి హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి మరి ఇది ఒక చిన్న విషయం కాదు, ఇది భారతదేశ వ్యాప్తంగా ఆలోచనకు రావాల్సినటువంటి అంశం. కాబట్టి ఇది మన పరిధిలో లేదు. కాబట్టి మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కానివ్వండి, అదేవిధంగా దేశ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కానివ్వండి, సమగ్రంగా ఆలోచించి కూలంకుషంగా చర్చించి మరి దానిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుంటే కూడా మరి శంకర్ అన్నట్టు ఒక గ్రామ స్థాయి సర్పంచ్కి పూర్తిగా ఆ గ్రామం యొక్క స్థితిగతులు, ఆ ప్రాంతం యొక్క
భౌగోళిక పరిస్థితులు ఆ గ్రామం యొక్క ప్రజల యొక్క అవసరాలు పూర్తిగా తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా అది ఉపయోగకరమైనటువంటి అంశంగా మారుతుంది. దానివల్ల ఈరోజు మండలాలు కానీ, జిల్లాలు కానీ, రాష్ట్రాలు కానీ, అదేవిధంగా మన భారతదేశానికి కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి వారి యొక్క ఏదైతే ప్రతిపాదన ఉన్నదో శంకరన్న యొక్క ప్రతిపాదనను నేను కూడా పూర్తిగా సమర్థిస్తా ఉన్నాను. రైట్. ఇదే విషయంపై ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీలుగా గెలుస్తున్నారో వారు 100 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ గెలుపొందుతున్నారు. తిరిగి ఏదైతే వెచ్చించిన డబ్బునే తిరిగి రాబట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ గ్రామాల అభివృద్ధి కాకుండా ఎక్కడ కొడితే అక్కడ వారు ఎక్కడ కూడా నిర్వీర్యం చేస్తున్నట్టుగా ఇంకొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు తీసుకుపోయిన హైకోర్టుకు తీసుకెళ్లే తర్వాత కోర్టు కూడా చాలా స్పష్టంగా గవర్నమెంట్కు ఆదేశాలు ఇచ్చింది. 30 సెప్టెంబర్ లోపు ఈ గ్రామాల ఎన్నికలు నిర్వహించండి అని చెప్పారు. కాకపోతే మరొకసారి మరి ఏమవుతుందో భవిష్యత్తులో ఇంకా 2 నెలలే మిగిలి ఉన్నాయి కాబట్టి ఒక నెలపై 20 రోజులు ఏదైతే మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ నెల 20 రోజుల్లో ఎట్లా చేస్తారు. కానీ ఇంకొకసారి మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా 3 నెలల లోపే ఎన్నికలు నిర్వహించాలే అనేదైతే నిబంధన వారు పెట్టారో దాన్ని అమలు చేయకపోతే దీని మీద ఎలా కార్యాచరణ ఉండబోతుంది మీది? మేము ఏదైతే సర్పంచ్లము గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోర్టుకు పోతే సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించాలి, 3 నెలల సమయం ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ 3 నెలలలో ఎలక్షన్ మన ప్రభుత్వానికి 25 రోజులు ఏది రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి, 45 రోజులు మన ఎవరికి ఎలక్షన్ కమిషన్ కి ఎన్నికలు నిర్వహించడానికి ఇవ్వడం జరిగింది. కొంత గ్రేస్ పీరియడ్ గా కొంత సమయం కలిపి 3 నెలల సమయం అనేది కోర్టు ఇచ్చింది. ఈ రోజు ఆల్రెడీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వము కాలయాపన చేస్తూ వారి యొక్క సమయాన్ని వదిలేసింది. మరి ఆ సందర్భంలో ఏదైతే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి పవనాలు ఈ తెలంగాణలో వీస్తలేవు, వాళ్లకు వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఎన్నికలు నిర్వహిస్తలేరు. వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు ఎన్నికలకు పోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారు. ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మరి నిన్న జంతర్ మంతర్ లో జరిగినటువంటి ఏదైతే ధర్నా ఉన్నదో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనాయకులు ఎందుకు రాలేదో ఒక్కసారి ఈ తెలంగాణ మొత్తం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా భారతదేశం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం మీరేం చెప్పారంటే ఎవరైతే ఎమ్మెల్యేలు నిలబడ్డారో మరి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఆ 100 కోట్లు మరి రికవరీ చేసుకోవడానికో లేకుంటే 100 కోట్లు సంపాదించడానికో అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయంలో నేను ఏమంటున్నానంటే భారత రాజ్యాంగం అన్నది చాలా విశాలమైనది, చాలా పెద్దది. మరి ఆ సందర్భంలో మనకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మరి పోలీసు వ్యవస్థ ఉన్నది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. ఆ ప్రకారంగా ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డటువంటి రాష్ట్రాలలో అదేవిధంగా కేంద్రంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు మరి నిర్దిష్టమైనటువంటి ఒక విచారణ జరిపించి అట్లాంటి నాయకులను ఖచ్చితంగా శిక్షించాలి. అట్లాంటి వారికి భవిష్యత్తులో రాజకీయాలలో పాల్గొనేటువంటి అవకాశం లేకుండా మరి వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే బ్యాలెట్ పేపర్ లో ఒక 4 అభ్యర్థులు పోటీ చేస్తే 4 అభ్యర్థులతో పాటుగా ఒక నోటా అనే 5వ అభ్యర్థిని కూడా ఈరోజు పెట్టడం జరుగుతా ఉన్నది. ఈ నోటా అనే అభ్యర్థికి ఒకవేళ ఈ 4 అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వస్తే ఆ 4 అభ్యర్థులను కూడా జీవితాంతం డిస్క్వాలిఫై చేసే విధంగా చట్టాన్ని తీసుకొస్తే మరి నిజంగా ప్రజలకు చిత్తశుద్ధితోటి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజల యొక్క మేలు కోరాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే రాజకీయాలకు వస్తారో ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన ఎవరికైతే కలుగుతుందో వారికి మాత్రమే అవకాశం ఉంటది. ఈ అవినీతికి పాల్పడ్డటువంటి అన్యాయాలు చేసేటువంటి అక్రమాలు చేసేటువంటి నాయకులకు చరమగీతం పాడేటువంటి సందర్భం ఆ రోజుతోటి వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు. ప్రస్తుతం మీరేదైతే చట్టం తీసుకురావాలని చెప్తారో దానితో పాటు రైట్ టు రికాల్ చట్టాన్ని కూడా అమలు చేయాలని ఈ రోజు ప్రజలు కోరుతున్నారు. రైట్ టు రికాల్ ఎవరైతే 1 సంవత్సరం పాటో 2 సంవత్సరాల పాటో తన తీరుతో ప్రజలను ఒకవేళ వారి సరైన పద్ధతిలో తన సేవా కార్యక్రమాలు చేపట్టకపోతే వారికి సంబంధించిన ఆ వ్యక్తిని రికాల్ చేసే అధికారం కూడా ప్రజలకు ఇవ్వాలని
ఏదైతే చట్టం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారో దాన్ని కూడా ఒక పునఃపరిశీలించాలని మనం ఒకసారి ప్రభుత్వాలను కోరుతూ ఈరోజు మనతోని పాల్పంచుకున్నందుకు లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారికి, అలాగే మూసి శంకర్ గారికి, అలాగే కంకనాల జ్యోతిబసు భారతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ సమస్యను ఇక్కడనే కాకుండా ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించే వరకు ఫోర్ సైజ్ టీవీ మీ వెంట ఉంటుందని ఆశ్వాసం కలుపుతూ మీకు మరొకసారి మీ ప్రోగ్రాంతో మరొకసారి కలుద్దామని మీకు హామీ ఇస్తూ రేపు వేరే ప్రోగ్రాంతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ఇప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.